హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ లక్ష్మీ రావులి, ఎండి ఆయుర్వేద. మనం ఇంతకుముందు వీడియోలో డ్రై స్కిన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయనేది చూద్దాము. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా పింపుల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి. పింపుల్స్ తగ్గినా కూడా స్కార్స్ కూడా అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇవన్నిట్లో రెమెడీస్ ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాము. ఫస్ట్ ఆయిలీ స్కిన్ ఉంది అంటే మీరు సోప్స్ కానీ, ఇంకా ఫేస్ వాషెస్ కానీ అన్నీ పక్కన పెట్టేసి శనగపిండిని రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఆయిల్‌ని అబ్సార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్‌లో చాలా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా గ్లోని కూడా పెంచుతుంది. దాంట్లో కొంచెం పసుపు కలిపి మీరు అప్లై చేసుకోవడం వల్ల యాక్నే కూడా చాలా వరకి తగ్గుతాయి. సో, యాక్నే తగ్గడానికి ఇంకా ఏమేం చేసుకోవాలి అంటే, మనకి జాజికాయ అంటారు కదా! నట్‌మెగ్ పౌడర్‌ని కొంచెం పసుపు కలుపుకొని ఏదైనా అది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షనే కాబట్టి పింపుల్స్ అన్నవి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా యాంటీ బాక్టీరియల్ లాగా వర్క్ చేస్తుందది. జాజికాయ, పసుపు కలిపి అప్లై చేసుకోవడం వల్ల మీకు పింపుల్స్ అనేవి 3-4 డేస్‌లోనే తగ్గిపోతాయి. అవి తగ్గిపోయినా కూడా స్కార్స్ అనేవి ఉంటుంటాయి కదా! సో, స్కార్స్‌లో మనకి నూరు వరహాలు అంటూ ఉంటారు. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి రెడ్ కలర్‌లో కనిపిస్తుంటాయి ఎక్కువగా. సో, ఆ పెటల్స్‌ని తీసుకొని దాంతో పాటు రోజ్ పెటల్స్ కలిపి పేస్ట్ లాగా చేసేసుకొని ఆ స్కార్స్ మీద అప్లై చేసుకోండి. స్కార్స్ కూడా చాలా వరకి తగ్గుతాయి. అది పాసిబుల్ కాకుంటే మీకు జామాకులు కానీ, దానిమ్మాకులు కానీ, లేదంటే మామిడాకులు. లేతాకుల్ని మాత్రమే తీసుకోవాలి. దాంతోనే ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయన్నమాట. సో, లేతాకులు తీసుకొని సేమ్ పేస్ట్ చేసేసి, దాన్ని స్కార్స్ మీద అప్లై చేసి చూడండి. రిజల్ట్స్ అనేవి ఎంత బాగుంటాయో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా వర్కౌట్ అయింది అన్నది మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.